Drop it. నమస్తే, నా పేరు శ్రీనివాస్ అండి. మేము వైజాగ్ తాడిచెట్టుపాలెం నుంచి వచ్చానండి. మేము ఆన్లైన్లో చూసి సిరిగణేష్ ఎంటర్ప్రైజెస్ నుంచి ఆన్లైన్లో మీ యూట్యూబ్ వీడియో చూసామండి. చూసి మేము వైజాగ్లో మా నియరెస్ట్ ఉన్న ఆర్కే ఎంటర్ప్రైజెస్ని అప్రోచ్ అయ్యామండి. అప్రోచ్ అయితే కవిత మేడం బాగా రిసీవ్ చేసుకుని దీనికి సంబంధించిన అన్ని కూడా చాలా క్లియర్గా చెప్పారండి. అట్లాగే మేము వితిన్ 1 వీక్లోనే ఒక 20 days బ్యాక్ తీసుకున్నాం మిషన్. చాలా బాగుందండి. ఎంహెచ్ జపాన్ టెక్నాలజీ మిషన్ అండి. ఇది చాలా బాగా వర్క్ అవుతుందండి. అలాగే సర్వీస్ విషయంలో కూడా మాకు ఏ టైంలో ఏ ప్రాబ్లం వచ్చినా సరే కవిత మేడం కానీ వాళ్ళ హస్బెండ్ కానీ వాళ్ళ బ్రదర్ కానీ మాకు ఎనీ టైం ఈ సర్వీస్ చాలా బాగా ప్రొవైడ్ చేస్తున్నారండి. వాళ్ళందరికీ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. అలాగే మన శ్రీ గణేష్ ఎంటర్ప్రైజెస్కి, మన ఆర్కే ఎంటర్ప్రైజెస్ కూడా చాలా వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. పేరు భారతి. నాకు చాలా ఇంట్రెస్ట్ ఈ వర్క్ అంటే, నాకు చాలా ఇంట్రెస్ట్. ఎప్పటి నుంచో నాకు చాలా చాలా ఇంట్రెస్ట్. కానీ ఎలా కొనాలి అనేది నాకు అసలు ఐడియా కూడా లేదు. మేడం చాలా వీడియోస్ చూశాను, మేడం చాలా 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 వీడియోస్ చూశాను. కానీ హైదరాబాద్ తీసుకెళ్ళి కొనాలంటే నాకు చాలా కష్టం. అది థ్యాంక్ యూ మేడం. వైజాగ్ ఈ బ్రాంచ్ మా కోసం మీరు తెచ్చారు, చాలా థ్యాంక్స్. మీరు వైజాగ్ తేడం వల్లే నాకు ఇలా సాధ్యమైంది. నా పేరు నాకు అంటూ ఒక గుర్తింపు కావాలి అని నేను ఎప్పటి నుంచో అనుకున్నాను. అది దీనివల్ల అయింది. థ్యాంక్ యూ మా ఎంహెచ్, థ్యాంక్ యూ ఎంహెచ్ జపాన్ టెక్నాలజీ, థ్యాంక్ యూ కవిత మేడం. మీరు ఇక్కడికి ఇది తేడం వల్లే నాకు అయింది. చాలా థ్యాంక్ యూ. వర్క్ పరంగా అయితే చాలా నీట్గా వస్తుంది, వర్క్ చాలా ఫాస్ట్గా కూడా అవుతుంది. అంతేకాకుండా మేడం ఏ టైంలో ఫోన్ చేసిన కవిత మేడం చాలా థ్యాంక్. మీకు ఎక్కడి నుంచి వస్తుంది మేడం అంత ఓపిక? చాలా థ్యాంక్ యూ మేడం. మీ ఓపికకి అసలు నేను చాలా నాకు కూడా అదే మేడం చూసి నాకు కూడా అదే వచ్చింది మేడం. నాకు వచ్చిన ప్రతి కస్టమర్ కూడా నేను కూడా నాకు అలవాట్లేదు అది. అసలు ప్రతి ఒక్కరిని మేడం అండం నేను మామూలుగా పిలిచేదాన్ని. కానీ మేడం చూసి నేను కూడా నాకు వచ్చిన ప్రతి కస్టమర్ని నేను అది అలవాటు చేసుకున్నాను మేడం దగ్గర నుంచి. అంతేకాకుండా నీట్గా వాళ్ళతో నవ్వుతూ మాట్లాడడం మేడం దగ్గర నుంచి నేను చూసి నేర్చుకున్నాను. థ్యాంక్ యూ మేడం. సర్వీస్ నుంచి అయితే ఏ టైంలో ఫోన్ చేసినా వాళ్ళు అయితే చాలా ఎక్సలెంట్. నాకు మిషన్ కన్నా వాళ్ళ సర్వీస్ బాగా నచ్చింది. థ్యాంక్ యూ మేడం. మీరు ఇక్కడికి ఈ బ్రాంచ్ తేడం వల్ల నేను చేయగలిగాను. అందరూ భారతి వాళ్ళ ఆయన అన్నట్టుగా వాళ్ళందరూ నన్ను చాలా బాగా చూసుకుంటారు మేడం. అందువల్ల నేను ఇది చేయగలుగుతున్నాను. నమస్తే, నా పేరు ప్రసాద్. ఒరిస్సా నుంచి వస్తుందండి, బరగ డిస్టిక్. నేను ఎంహెచ్ జపాన్ టెక్నాలజీ మిషన్ నుండి కవిత మేడం మిషన్ అయితే చాలా బాగా ఉందండి. వర్క్ కూడా చాలా బాగా వస్తుందండి. సర్వీస్ కూడా చాలా బాగా ఇస్తుందండి మేడం గారే సొంతంగా వచ్చి మాకు అన్నీ చేసి వెళ్ళింది. ఎప్పుడు ఫోన్ చేసినా సరే ఫోన్కి అటెండ్ అయ్యి బాగా సర్వీస్ ఇస్తుంది. నా పేరు అనుష. నేను అగనపూడిలో ఉంటాను. ఎంహెచ్ జపాన్ మిషన్ నేను తీసుకుని 1 year అయిందండి. దీనికి ముందు నేను ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేశాను, కానీ దానిలో నాకు అంత సక్సెస్ అనిపించలేదు. ఇంట్లోనే ఉండి ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు ఇదైతే బయటికి వెళ్ళే పని ఉండదు కాబట్టి ఇంట్లోనే పిల్లలతో ఉన్నా సరే దీన్ని రన్ చేసుకోగలం. దీంతో పాటు ఇప్పుడు స్టిచ్చింగ్ కూడా చేస్తాను. దీని సర్వీసింగ్ బాగుంది. మిషన్ వర్క్ చాలా నీట్గా ఉంది. మగ్గం వర్క్ అయితే ఎలా ఉంటుందో సేమ్ అలానే మనకి
ఎంహెచ్ జపాన్ ఈ మెషిన్ లో కూడా వర్క్ అలాగే నీట్ గా ఉంటుంది. ఇది హైదరాబాద్ లో ఉండేది. ఫస్ట్ నేను 3 months దీనికోసం సెర్చ్ చేశాను. తర్వాత శ్రీ గణేష్ ఎంటర్ప్రైజెస్ మహాలక్ష్మి మ్యామ్ కాంటాక్ట్ అయ్యాను. మ్యామ్ని అడిగి విత్-ఇన్ 40 days లో నేను ఈ మిషన్ కొనేసుకున్నాను. దీని తర్వాత నాకు నేను ఏదైతే ఇండివిజువాలిటీ కోరుకున్నానో అది నాకు ఈ మిషన్ ద్వారా లభించింది. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, మహాలక్ష్మి మ్యామ్. ప్లస్ కార్తిక్, మాకు మ్యామ్ కంటే ఎక్కువ నాకు కార్తిక్ అలవాటు. థ్యాంక్ యూ కార్తిక్. నాకు ఏదన్నా మిషన్ సపోర్ట్ ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు కార్తిక్ ఫోన్ చేస్తాను, తను నాకు హెల్ప్ చేస్తాడు. ప్లస్ ఏంటంటే ఈ మిషన్ 5 lakhs అన్నప్పుడు నాకు భయం వేసింది. నేను మా నాన్న అంటే నువ్వు ఇప్పుడు అంత పెట్టి మిషన్ కొనుక్కొని దాని మీద వర్క్ చేస్తా ఉన్నారు. నేను మా హస్బెండ్ అడిగాను, తను ఒక్క మాట కూడా మాట్లాడలేదండి. నాకు వెంటనే ఈ మిషన్ కొనిచ్చారు. సో దానికి మా హస్బెండ్కి థ్యాంక్ యూ చెప్తున్నాను. ఈ కస్టమర్ గిఫ్ట్ ఏంటంటే ఎవరైతే ఈ మిషన్ తీసుకొని హ్యాపీగా ఫీల్ అవుతూ బిజినెస్ పెంచుకుంటూ ప్రమోట్ చేయడం, ఎవరికైనా చెప్పడం, అంటే ఈ మిషన్ తీసుకున్నాం చాలా బాగుంది, మిషన్ మీరు తీసుకున్నా కూడా బాగుంటుంది అని చెప్పి ఎవరైనా ఆ కస్టమర్ తిరిగి మా వరకు వస్తే వాళ్ళని కీ కస్టమర్ అంటారు. అంటే వాళ్ళు డైరెక్ట్ గా మాకు సపోర్ట్ చేయడం కాకుండా మా బిజినెస్ కి ఈ యొక్క ఎంఎస్ జపాన్ టెక్నాలజీ మిషన్ ని త్రూఅవుట్ ప్యాకప్ చేయడానికి ఒక అవకాశం ఇచ్చిన వాళ్ళు, సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కీ కస్టమర్స్. వాళ్ళు చాలా మంది ఒకళ్ళు ప్రతి బిజినెస్ లో ఉంటారు కీ కస్టమర్స్. అది గుర్తించేది చాలా తక్కువ ఉంటుంది చాలా కంపెనీస్. కానీ ఎంఎస్ జపాన్ టెక్నాలజీ ఎంబ్రాయిడరీ మిషన్ ఈ కంపెనీ అలా ఉండదు. ఒక కస్టమర్ ఫీడ్బ్యాక్ ఎక్కడ వరకు వెళ్ళి మా వరకు వస్తే కంపల్సరీ వాళ్ళకు గుర్తింపు ఉంటుంది. సో అలా గుర్తింపు తెచ్చుకున్నటువంటి కస్టమర్ మిస్టర్ గంగా ప్రసాద్ గారు ఫ్రమ్ ఒడిస్సా. సార్ ప్లీజ్ శ్రీ సురేష్ శరణ్ గారు అదే భారతీ శరణ్ గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. సార్కి టెక్నికల్ నాలెడ్జ్ ఉంది. ప్రతి ఒక్కటి చూస్తారు, ఏంటి ఆ పార్ట్ ఏంటి, లేకపోతే బయట దొరుకుతుందని కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంటే ప్రొఫెషన్ మీద ఎంత అతనికి గ్రిప్ ఉందో అలాగే తీసుకున్న మిషన్ మీద కూడా అంతే గ్రిప్ ఉంది. ఎంఎస్ని 80 గుర్తుపెట్టుకొని మేడం గారికి కనెక్ట్ ఉన్నటువంటి అనుష మేడం గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కూర్చున్నాం. తార్చెట్లపాలెం నుండి శ్రీనివాస్ సార్, ప్లీజ్ వెల్కమ్ సార్.